హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈ ఛానల్ నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు మన రివ్యూ జీబ్రా. మన సత్యదేవ్, డాలీ ధనంజయ మెయిన్ లీడ్స్ యాక్ట్ చేశారు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఇట్ హ్యాస్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఇంకో రకంగా చెప్పాలంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, క్రైమ్ థ్రిల్లర్ జానర్ అందు మన జీబ్రా సినిమా వేరయ్యా అని చెప్పచ్చు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంట్రా నీకొక్కడికి ఇంట్రెస్ట్ అనిపించాలా, మాకు అనిపించవలేదా అని మీరు అనొచ్చు. కానీ నేను మాటిస్తున్నా భయ, నన్ను నమ్మండి అండ్ సత్యదేవన్ కూడా నమ్మండి. అండ్ ఈ మూవీకి మీరు వెళ్తే మాత్రం కంపల్సరీగా అయితే ఒక సాటిస్ఫై ఫీలింగ్తోనే బయటకు వస్తారు అండ్ ఇంట్రెస్టింగ్గానే బయటకు వస్తారు. ఈ మూవీ చూడటం అయితే కొంచెం లేట్ అయింది, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల చూడలేకపోయినాను. బట్ చూసిన మరుక్షణం మాత్రం రివ్యూ అవి యాంగ్జైటీకి అయితే ఈ రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా యాంగ్జైటీ. మంచి సినిమాకి ఎంత తొందరగా రివ్యూ ఇస్తే అంత మంచిదనే ఫీలింగ్తో నేను ఉంటాను. సో కాబట్టి చూసిన క్షణం అంటే ఒక హాఫ్ అన్ అవర్, నేను ట్రావెల్ చేసేసరికి హాఫ్ అన్ అవర్లో మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. సో ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సత్యదేవ్, డాలీ ధనంజయ మెయిన్ లీడ్స్ చేశారు. అండ్ ఈశ్వర్ కార్తిక్ ఇస్ ద డైరెక్టర్ అండ్ రవి బర్సూర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ ఏంటి అంటే బేసిక్గా ఫస్ట్లోని స్టార్ట్ అయినప్పుడు ఒక బ్యాంక్ స్కామ్, హీరో ఇస్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ బ్యాంక్ స్కామ్ అండ్ షేర్ మార్కెట్, ఇవన్నీ చూస్తే మళ్ళీ ఏంట్రా బాబు ఇవే వస్తున్నాయి, మళ్ళీ ఇదేమన్నా టాలీవుడ్లో ట్రెండ్ స్టార్ట్ అయిందా, ఈ బ్యాంక్ స్కామ్ ట్రెండ్ స్టార్ట్ అయిందా అనిపించింది. బట్ ఆఫ్టర్ 10 minutes అయితే చాలా గ్రిప్పింగ్ ఉంది స్క్రీన్ ప్లే అయితే. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా మనకి సీట్లు హ్యాపీగా అలా నడుము వాల్చి అటు బ్యాక్ సైడ్ రిక్లైనర్లో కూర్చున్నాం. మనకి కంపల్సరీ అలా అయితే కూర్చోలేము, కంపల్సరీగా ముందుకొచ్చి మరీ ఇంట్రెస్టింగ్గా చూస్తాం. అంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంది మూవీలో. చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు మన ఈశ్వర్ కార్తిక్. సత్యదేవ్ బాగానే చేశాడు. సత్యదేవ్ యాజ్ యూజువల్గా, సత్యదేవ్లో ఒక మ్యాజిక్ ఉంది. యాక్టింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఆ యాక్టింగ్లో మాత్రం చాలా డెప్త్ కూడా ఉంటుంది. అందుకే నాకు సత్యదేవ్ అంటే బేసిక్గా పర్సనల్గా అయితే నాకు తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సత్యదేవ్ యాజ్ యూజువల్ బాగా చేశాడు. అండ్ ఇంకా చెప్పాలంటే సత్యదేవ్ కెరీర్ మొత్తంలో ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. కంపల్సరీ ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ. జీబ్రా అనేది సత్యదేవ్కి జీవితంలో గుర్తుండిపోతుంది, అటువంటి మూవీ తీశాడు. అండ్ ఈ సత్యదేవ్ కంటే సత్యదేవ్ బాగా చేస్తారు, అది మనకు తెలిసింది. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎవరంటే ఈ మూవీకి ఫస్ట్ డాలీ ధనంజయ. ఈజ్ ఏ కన్నడ యాక్టర్. ఆల్రెడీ మనం కొన్ని సినిమాలు చూస్తున్నాం, ఈవెన్ పుష్పాలుగా ఉన్నాడు భయ డాలీ ధనంజయ. సో తన క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయింది. తను చాలా బాగా ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో. తన క్యారెక్టర్ కూడా గ్రిప్పింగ్గా చాలా ఎలివేషన్స్తో చాలా నీట్గా ఉంది. మనకి ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా మనకు ఒక రకమైన ఉత్సాహం వస్తుంటుంది మూవీలో. సరే, వీటన్నిటికి మెయిన్గా ఈ మూవీకి మెయిన్ రీజన్ అసలు ఎవరు ఈ మూవీ ఇంత బాగా రావడం కారణం అంటే సింపుల్గా ఒకటైతే డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ అండ్ క్యాస్ట్, మెయిన్ క్యాస్ట్ అండ్ రవి బర్సూర్ భయ. ఏమి కొట్టాడు భయ. ఆర్ఆర్ అయితే మామూలుగా లేదు. ఒక కేజీఎఫ్, ఒక సలార్ చూసినట్టు అనిపించింది నాకు ఆర్ఆర్ ఏంటంటే. రవి బర్సూర్ అదే మన కేజీఎఫ్ సలార్కి ఇచ్చాడు. తను ఇంచుమించు అంతే రేంజ్లో, ఒక లో బడ్జెట్ మూవీ కూడా అదే రేంజ్లో ఆర్ఆర్ కొట్టాడు. అఫ్కోర్స్ సాంగ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, బట్ ఆర్ఆర్ మాత్రం మామూలేదు. పర్టికులర్గా డాలీ ధనంజయ వచ్చినప్పుడల్లా ఆర్ఆర్ అయితే మామూలు కూడా పీక్స్లో. ఇక వీళ్లతో పాటు మెయిన్గా మన ప్రియా భవానీ శంకర్ అండ్ సత్యరాజ్, సునీల్, వీళ్ళు కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే క్యారెక్టర్స్ ఎంతమంది ఉన్నా సరే ప్రతి క్యారెక్టర్ ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు వేస్ట్గా ఉంది అనే ఫీలింగ్ అయితే మనకు రాదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సిగ్నిఫికెన్స్ అండ్ జస్టిఫికేషన్ అయితే ఉంది ఈ క్యారెక్టర్లో. మెయిన్గా మనోడి పక్కన బడ్డీస్గా సూర్య అనే క్యారెక్టర్లో మన సత్యదేవ్ చేశాడు. సూర్య అనే క్యారెక్టర్ పక్కన బడ్డీస్గా ప్రియా భవానీ శంకర్ అండ్ సత్య, వీళ్ళు కూడా కో బ్లాక్ ఎంప్లాయీస్. బట్ మూవీ మొత్తం కూడా వీళ్ళు కూడా సత్యదేవ్తో పాటు రన్ అవుతారు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్లో వీళ్ళు కూడా మన హెల్ప్ చేస్తారు. సో వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ అదేవిధంగా సునీల్ ఇంచుమించు కొంచెం విలన్ క్యారెక్టర్లో కామెడీ మిక్స్ అయిన విలన్ క్యారెక్టర్ చేశాడు సునీల్.
తన కొట్టిన పిండి ఇటువంటి క్యారెక్టర్లు బాగానే చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ సత్య ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ లెవెల్ తగ్గింది అనుకున్నా, సెకండ్ హాఫ్ మాత్రం కామెడీతో దుమ్ము లేపేశాడు భయ సత్య అయితే. చాలా బాగుంది. అండ్ కొత్త కామెడీయే కాదు, సీరియస్ నోట్ లో అనవసరమైన కామెడీ సీన్స్, అనవసరమైన సీన్స్ ఎక్కడా లేవు భయ. మొత్తం మూవీకి ఉపయోగపడే సీన్సే ఉన్నాయి. 2 గంటల 40 నిమిషాల సీన్లు ఒక్క నిమిషం కూడా మనకి బోర్ కొట్టదు. సింపుల్, ఇది మూవీ స్పెషాలిటీ. ఒక నిమిషం అంటే మనం అసలు తల తిప్పుకోవాలని అనిపించదు. అఫ్కోర్స్ ఒక 10 మినిట్స్ ఇంటర్వల్ కింద బ్రేక్ వచ్చిందండి, ఆ తర్వాత సంగతి. బట్ మిగతా టైం అంతా మాత్రం మూవీ ఇదేంద్రా ఈ సీను బోర్ కొడుతుందనే ఫీలింగ్ అయితే రాదు మనకి. 2 hours 40 minutes ఇంత ఎంగేజింగ్ గా ఈ మూవీ మన డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తిక్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్. అండ్ సత్యదేవ్ కూడా చాలా బాగా చేశాడు. ఈ మూవీకి తన కష్టం అంతా తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాడు, ఈ మూవీని అయితే ఒక బ్లఫ్ మాస్టర్ గా చేయొద్దని మనకి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ చాలా బెస్ట్ మూవీ సత్యదేవ్ కెరీర్ లో. కానీ ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ అంత ఆడలేదు భయ, కొంచెం ఫ్లాప్ టాకే వచ్చింది. అండ్ బట్ ఓటీటీలో మాత్రం దుమ్ము రేపింది. సేమ్ ఈ మూవీ పరిస్థితులు అలా చెయ్యొద్దు అని మనకి సత్యదేవ్ అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అఫ్ కోర్స్ కానీ నాకు కొంచెం చూస్తుంటే మూవీ రీచ్ కానీ కలెక్షన్స్ కానీ చూస్తుంటే మేబీ మంచి మూవీయే, కానీ క్రైమ్ థ్రిల్లర్ జాన్ ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూస్తారు, ఇష్టపడతారు. అందరూ చూడగలరా అంటే దానికైతే నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వలేను భయ. కాబట్టే ఇది కూడా ఒక బ్లఫ్ మాస్ లాగే నిలబడిపోతుందా అని ఒక అనుమానం అయితే వస్తుంది భయ ఇప్పుడుండే ట్రెండ్స్ చూస్తే. బట్ దిస్ ఈజ్ ఎ బెస్ట్ ఎవర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫర్ సత్యదేవ్ ఇన్ హిస్ కెరీర్. ఇదైతే నేను చెప్పాల్సిన మాట. కంపల్సరిగా మీకు కూడా ఈ బ్యాంక్ స్కామ్లు, షేర్ మార్కెట్ అండ్ బ్యాంక్ రాబరీ ఇటువంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మూవీకి వెళ్తే మాత్రం కంపల్సరిగా 100% ఎంగేజ్ అవుతారు. ఇది నా మాట. నా మాట మీద నమ్మకంతో నిజంగా ఈ మూవీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా వెళ్ళండి, మూవీ చూసేయండి, హ్యాపీగా బయటకు వస్తారు. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. నాకైతే అంత నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా కంపల్సరీ చెప్తున్నాను. సో దిస్ ఈస్ ఏ బ్రీఫ్ రివ్యూ అబౌట్ జీబ్రా. థ్యాంక్ యూ, బాయ్.